అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమెరికాకు పాకిస్తాన్లో ఖనిజాలు దారదత్తం కాబోతున్నాయా? ఖనిజాల కోసమే పాకిస్తాన్తో ట్రంప్ కొత్త ఫ్రెండ్షిప్ చేయబోతున్నారా అంటే అవునని అనిపిస్తుంది. అరుదైన ఖనిజాలను ట్రంప్కు చూపించాడు మునీర్. విలువైన రాళ్లను పెట్టెలో తీసుకెళ్లాడు పాక్ ప్రధాని, అలాగే అక్కడి మిలిటరీ చీఫ్. ఖనిజాలతో ట్రంప్ను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వైట్ హౌస్లో ట్రంప్ను కలిశారు పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్. ట్రంప్కు బలూచిస్తాన్లో దొరికే అరుదైన అత్యంత విలువైన ఖనిజాలతో కూడిన ఓ పెట్టెను షెహబాజ్ బహుకరించారు. ఖనిజాల విశిష్టతను ట్రంప్కు వివరించారు మునీర్. ఖనిజాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు ట్రంప్. రేర్ ఎర్త్ మినరల్స్లో చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలని ఎప్పటి నుంచో అమెరికా ప్లాన్ చేస్తుంది. వాటి వెలికితీతపై ఆసక్తి చూపుతోంది. ఇందులో పాకిస్తాన్ అమెరికా కంపెనీ 100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. మరోవైపు రోజు రోజుకు బలూచిస్తాన్పై పాకిస్తాన్ పట్టు కోల్పోతుంది. అమెరికాకు ఖనిజాల ఎరతో బలూచిస్తాన్పై పాకిస్తాన్ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే అమెరికా పెట్టుబడులతో రుణభారాన్ని తగ్గించుకునేందుకు కూడా ప్రయత్నిస్తోంది. అమెరికా సహాయంతో బలూచిస్తాన్పై పట్టు సాధించేందుకు షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ గురువారం షెహబాజ్ షరీఫ్ను కలిశారు. 6 సంవత్సరాల తర్వాత వైట్ హౌస్ను సందర్శించిన మొదటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ అయితే ఆ తర్వాత అసీం మునీర్ ఇద్దరు కూడా కలిశారు. ఒక్కసారి మనం చూస్తున్న దృశ్యాలు వైట్ హౌస్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు ఒకసారి చూస్తే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదో బహుకరించేందుకు డొనాల్డ్ ట్రంప్ కోసం ఆ పెట్టెలో తీసుకెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది కదా. పాకిస్తాన్ ప్రధాని అలాగే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్కి ఏదో పెట్టెలో బహుకరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది కదా. ఆ సినిమా డైలాగ్ గుర్తుందా? ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుగా. అదేదో నిజంగా ఆ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే బలూచిస్తాన్లో అత్యంత విలువైన ఖనిజ సంపద, అపార ఖనిజ సంపద ఇప్పటికే ఉంది. సో అపార ఖనిజ సంపదను ఇప్పటికే చైనాకు దోచిపెడుతోంది పాకిస్తాన్. అందుకే బలూచిస్తాన్ ప్రజలు స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు. అక్కడి ప్రజలు తమ పాలన తాము చేసుకుంటామంటూ పోరాటాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అమెరికాకి దోచిపెడదామని పాకిస్తాన్ మళ్ళీ ప్లాన్ చేస్తోంది. అమెరికా ఎలాగో చైనా ఆధిపత్యానికి గండి కొడదామని ఎప్పటి నుంచో ప్లానింగ్ చేస్తుంటే ఇందుకు పాకిస్తాన్ తనంతగా తానుగా వెళ్ళి అడ్డంగా బుక్ అవుతున్న పరిస్థితి. అది కూడా నైరుతి పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్. ఎందుకంటే బలూచిస్తాన్పై ఇప్పుడు అక్కడ పట్టు లేదు, తరుముతున్నారు. అలాంటి బలూచిస్తాన్పై పట్టు సాధించాలంటే అమెరికా సహాయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి అదిగో ఆ పెట్టెలో చూపిస్తున్నారే రేర్ మినరల్స్, అత్యంత అరుదైన ఖనిజ సంపద, దాన్ని దారాదత్తం చేసేందుకు పాకిస్తాన్ ఇప్పుడు పన్నుతున్న పన్నాగాలు ఆ దేశ ప్రావిన్స్ అయినటువంటి బలూచిస్తాన్ ప్రజలపై మరొకసారి ప్రజల్ని మోసం చేస్తూ పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలు బయటపడుతున్నాయి. సో మొత్తం మీద గంటన్నర భేటీ అయ్యారు షెహబాజ్ షరీఫ్, అసీం మునీర్, అలాగే అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు అక్కడ, అలాగే విదేశాంగ మంత్రి ఉన్నారు అక్కడ, అమెరికన్ విదేశాంగ మంత్రి. వీళ్ళంతా కూడా ఒకసారి చూడండి, దృశ్యాలు చూసినా మనకి అర్థమవుతాయి. సో అత్యంత అరుదైనటువంటి ఈ ఖనిజాలను ప్రస్తుతం పాకిస్తాన్ అమెరికాకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. తద్వారా బలూచిస్తాన్పై పట్టు సాధించేందుకు కూడా మరొకసారి మనకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. చూడండి, అది ఓవల్ ఆఫీస్లో ట్రంప్ చూస్తుండగా మునీర్ అరుదైన భూమి ఖనిజాలను కలిగి ఉన్న ఒక చెక్క పెట్టె వైపు చూపుతున్నట్ల ఆ బొమ్మలో మనకు కనిపిస్తుంది. అందులో షరీఫ్ కూడా నవ్వుతూ నిలబడి కనిపించారు. చూస్తున్నారుగా క్లియర్గా. సో 6 సంవత్సరాల తర్వాత వైట్ హౌస్ను సందర్శించిన తొలి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ను ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడితో అరుదైన ముఖాముఖి నిర్వహించిన మునీర్ను ట్రంప్ కలిశారు. జేడీ వాన్స్ ఉన్నారు వైస్ ప్రెసిడెంట్, అలాగే అమెరికన్ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా ఉన్నారు. దాదాపు గంటన్నర పాటు మీటింగ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘర్షణను అంతం చేయడానికి ట్రంప్ నిజాయితీ ప్రయత్నాలకు ఆయన శాంతి మనిషిగా షెహబాజ్ అభివర్ణించారంటూ ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన ఇది. ట్రంప్ చాలా గొప్పగా పనిచేస్తున్నారు, ట్రంప్ శాంతి కాముకుడు,
ట్రంప్కు నోబెల్ ఇవ్వాలంటూ గతంలోనే మునీరు ఆకాశానికి ఎత్తాడు కదా. సో ఇప్పుడు మళ్ళీ అదే పాత పాట పాడుతున్నాడు. సో జూలైలో పాకిస్తాన్ అమెరికా మధ్య కుదిరిన సుంకాల ఒప్పందానికి ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ దిగుమతులపై 19% సుంకాలు విధించే వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు చేరుకున్నాయి. పాకిస్తాన్ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి వాషింగ్టన్ సహాయం చేయడానికి వీలు కల్పిస్తుందట. సో అలాగే ట్రంప్ నాయకత్వంలో పాకిస్తాన్ అమెరికా భాగస్వామ్యం రెండు దేశాల మధ్య ప్రయోజనాల కోసం మరింత బలోపేతమవుతుందంటూ ట్రంప్ చెప్తున్నాడు, షరీఫ్ చెప్తున్నాడు. సో పాకిస్తాన్ వ్యవసాయం, ఐటీ, గనులు, ఖనిజాలు, ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికన్ కంపెనీలకు ఆహ్వానించినట్టుగా ఒక ప్రకటన అయితే వచ్చింది. సో అనేక సంవత్సరాలుగా దెబ్బతిన్న సంబంధాల తర్వాత ఈ ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన మెరుగుదల చూపిన తరుణంలో ఈ సమావేశం జరిగింది. సో పాకిస్తాన్ అరుదైన ఖనిజాలపై అమెరికా కన్నేసిందనడానికి ఇది ఈ భేటీ ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే పాకిస్తాన్లో పాలీమెటాలిక్ రిఫైనరీ ఏర్పాటు చేయడం వంటి సహకార ప్రణాళికల కోసం మిస్సోరికి చెందిన యుఎస్ స్ట్రాటజిక్ మెటల్స్తో ఈ నెలలో పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ ఒక అవగాహనకు వచ్చింది. అది సంతకాలు కూడా ఆయన ఒక ఎంఓయూ చేసుకున్నారు. సో ఆ రకంగా కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, రీసైక్లింగ్ చేయడంపై ఈ యుఎస్ సంస్థ దృష్టి పెట్టింది. వీటిని అక్కడ యుఎస్ ఏదైతే ఎనర్జీ డిపార్ట్మెంట్ ఉందో, సో ఆ ఇంధన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాటికి ఆ ఇంధన ఉత్పత్తికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో అవసరమైనట్టుగా వీళ్ళు భావిస్తున్నారు. సో ఆ రకంగా పాకిస్తాన్ నేషనల్ లాజిస్టిక్స్ అట్లాగే పోర్చుగీస్ ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ మెటా ఎంగిల్ గ్రూప్ మధ్య మరొక రెండో ఒప్పందం కుదిరింది. ఇంతకీ ఏం ఒరగబోతుంది, అమెరికాకి ఏం దొరకబోతుంది చూద్దాం ఒకసారి. పాకిస్తాన్లో రాగి, బంగారం, అరుదైన భూములు, ఇతర ఖనిజ వనరులపై యుఎస్ ఈ స్ట్రాటజిక్ కంపెనీ ఏదైతే ఉందో, అలాగే మెటా ఎంగిల్ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ రెండు బృందాలతో షరీఫ్ చర్చలు జరిపినట్టుగా ఒక ప్రకటన వచ్చింది. సో విలువ ఆధారిత సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి, ఖనిజాలను ప్రాసెసింగ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రాజెక్టు చెప్పడానికి ఇరుపక్షాలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. యాంటిమోనీ, రాగి, బంగారం, టంగ్స్టన్, అరుదైన భూమి మూలకాలు పాకిస్తాన్ నుంచి సులభంగా లభించే ఖనిజాలను ఎగుమతి చేయడంతో వెంటనే ఈ ఒప్పందం స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో పాకిస్తాన్ దగ్గర $1 ట్రిలియన్ విలువైన ఖనిజ విలువలు ఉన్నాయి. ఖనిజ రంగంలో విదేశీ పెట్టుబడులు దీర్ఘకాలిక ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కిస్తాయని, ఆ విదేశీ రుణాల భారం నుంచి బయటపడతాయని షరీఫ్ చెప్తున్నారు. సో పాకిస్తాన్ ఖనిజ సంపదలో ఎక్కువ భాగం ఈ తిరుగుబాటుదారులు ఉన్నటువంటి నైరుతి ప్రభావిత బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. అక్కడ వేర్పాటువాదులు, విదేశీ సంస్థలు ఈ వనరులు వెలికి తీయడానికి వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తారు. సో ఇంకొక విషయం ఇక్కడ మనము ఉక్రెయిన్పై కూడా ఉక్రెయిన్ విషయంలో కూడా అమెరికా ఏం కన్నేసింది, దాదాపుగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి అత్యంత విలువైన $500 బిలియన్ అంటే సుమారు 43 లక్షల కోట్ల విలువైన సంపదను అమెరికా కోరుకుంది. దాంతో కొంత రోజులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యతిరేకించాడు. కానీ తర్వాత మళ్ళీ నయానో భయానో దారికి తెచ్చుకొని ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపదల మీద యాక్సెస్కు అమెరికాకు పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చారు. సో ఆ రకంగా $500 బిలియన్ అంటే ఉక్రెయిన్లో కూడా టైటానియం ఉంది, ఉక్రెయిన్లో క్రోమియం ఉంది, రకరకాల ఖనిజ సంపదలనే అక్కడ కూడా దాదాపు 21 రకాల అత్యంత అరుదైన ప్రపంచంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఇక్కడ అమెరికాకు లభించే అవకాశం కనిపిస్తుంది. సో ఆ ఒప్పందం కూడా ఇది మినరల్ డీల్ పూర్తయింది. మరి ఇంతకీ ఏం చేస్తావు నువ్వు, మీకు మినరల్ డీల్ ఇస్తే మమ్మల్ని రష్యాతో ఇబ్బందులు రాకుండా కాపాడుతావంటే ఫస్ట్ అలా కూడా ఒప్పుకోలేదు. మళ్ళీ వాళ్ళని బెదిరించి నీ వల్లే యుద్ధం జరుగుతుంది, నీ వల్లే ఇదంతా జరుగుతుందని బెదిరించి దారికి తెచ్చుకొని ఉక్రెయిన్ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఉక్రెయిన్తో డీల్ చేసుకున్నాడు. చూడండి అమెరికా తెలివి. $500 కోట్ల అంటే దాదాపు 43 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద ఉక్రెయిన్ మీద కన్నేసారు. అలాగే అయిపోయింది. ఇప్పుడు పాకిస్తానోడికి కావాల్సిందేంటి, వాడికి ఎలాగో అప్పుల పాలై ఉన్నాడు, ఆర్థికంగా దిగజారున్నాడు. దానికి తోడు విదేశాల నుంచి అప్పులు తెచ్చుకున్నారు, IMF నుంచి అప్పులు తెచ్చుకున్నారు, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నుంచి. సో అవన్నీ కూడా $1 బిలియన్ అప్పు ఉంది వాళ్ళ నెత్తి మీద. అదొకటి అప్పు తీరిపోతుంది దీని ద్వారా. తర్వాత ఏంటి, బలూచిస్తాన్పై పట్టు వస్తుంది. బలూచిస్తాన్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టారనుకోండి, అప్పుడు అమెరికా, పాకిస్తాన్ కలిసి ఆట ఆడతాయి బలూచిస్తాన్. అప్పుడు అక్కడ బలూచిస్తాన్ వేర్పాటువాదులను అణిచివేయచ్చు అనేది పాకిస్తాన్ కుట్ర. సో ఇది జరుగుతున్నది. సో ఆ రకంగా అమెరికా ఎక్కడ ఏది దొరికినా బిజినెస్ చేస్తుంది ఎక్కడైనా. అంతేందుకు ట్రంప్ కొడుకులు, ట్రంప్ అల్లుడు ఉంటే WLF అనే ఒక కంపెనీ పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు ఉన్నాయి, 70% వాటాలు ఉన్నాయి. సో ఆ వ్యక్తిగత ప్రయోజనాలు, అలాగే ఆ దేశం కోసం
అరుదైన ఖనిజ సంపద కోసం, చైనా మీద ఆధిపత్యం కోసం, ఇప్పుడు ఆ రేర్ మినరల్స్ కోసం రాగి, బంగారం, తర్వాత ఇట్లాంటి చాలా రకాల టైటానియం ఇట్లాంటి ఖనిజాలున్నాయి బలూచిస్తాన్లో. విలువైన అపార ఖనిజ సంపద ఉంది. సో పాకిస్తాన్ కూడా ఆ నైరుతి పాకిస్తాన్లోని బలూచిస్తాన్పై పట్టు సాధించాలంటే అమెరికాని రంగంలోకి దించితే వీళ్లకు డబ్బు వస్తుంది, అప్పులు తీరితే, అలాగే బలూచిస్తాన్పై పట్టు వస్తుంది. ఇది పాకిస్తాన్ పరిస్థితి. మొత్తం మీద బలూచిస్తాన్ను అణిచివేసేందుకు పట్టు సాధించేందుకు జరుగుతున్నటువంటి కుట్ర ఇది. సో కుట్ర అంటే వాళ్ళ దేశపరంగా చూస్తే వాళ్ళకి అది లాభదాయకమని వాళ్ళు భావిస్తారు, కానీ బలూచిస్తాన్ ప్రావిన్స్ మాత్రం నష్టపోతుంది. బలూచిస్తాన్ పరంగా చూస్తే అది చాలా పెద్ద కుట్ర. అది బలూచిస్తాన్ అణిచివేసే కుట్ర. ఏదేమైనా పాకిస్తాన్, అదిగో చూడండి ఆ పిక్చర్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను అమెరికా చేతిలో పెట్టి అమెరికాకు అంటగట్టేందుకు అమెరికాకు అమ్ముడుపోతున్నారు పాకిస్తాన్. లిటరల్లీ పాకిస్తాన్ అమెరికాకు అమ్ముడుపోతుంది. అదిగో ఈ మునీర్ గార్డ్ అన్నాడే, గతంలో వెళ్ళాడు వాళ్ళ ఆర్మీ చీఫ్, ఆహా ఓహో అంటూ ట్రంప్ మామ చాలా గొప్పగా చేస్తున్నాడు, ఎక్కడా లేనివి ఈయన మొత్తం శాంతి కాముకుడిగా మారాడు, అందరికీ యుద్ధాలు ఆపుతున్నాడు, మాకు ఇండియాకు కూడా యుద్ధం ఆపాడు, ఈయనకు నోబెల్ ఇవ్వాలన్నాడు గతంలో. అంతేకాదు నామినేట్ కూడా చేశాడు నోబెల్కు. సో అది బాగా నచ్చింది ట్రంప్కు, బాగా నచ్చి గంటన్నర టైం ఇచ్చాడు. అదిగో నవ్వులు చిందిస్తున్నారు చూడండి. ఆ చెక్కపెట్టులో ఆ మినరల్స్ అన్నీ చూపిస్తూ మునీర్ గాడు ఏం చూపిస్తున్నాడు, తీసుకో మా దేశం అంతా నీకు రాసిస్తున్నాం, నీకే అంటగట్టినా తీసుకో అంటున్నాడు. అది వాళ్ళ పరిస్థితి. అందులో ఆ షహబాజ్ గారు నవ్వులు చిందిస్తున్నాడు పాకిస్తాన్ ప్రధాని, ఎలాగో నువ్వే దోసుకుంటాగా దోసుకో, ఇగో ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, దోసుకో అని. అది వాళ్ళ పరిస్థితి. సో ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, పూర్తిగా దిగజారిన ఈవేళ చూడండి. అదిగో అందరు తంబు చూపిస్తున్నారు ఏం సాధించారన్న. సో అంటే ఎలాగో మాకు దోసుకోవడానికి యాక్సెస్ ఇచ్చావు కదా, దోసుకో అని నువ్వు ఇలా ఈ రకంగా ఉంది. నిజంగా పాకిస్తాన్ పరిస్థితి అంత దయనీయంగా ఉందో ఈ పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. చూడండి, అత్యంత విలువైన ఖనిజ సంపద. ఒకప్పుడు ఇదంతా అఖండ భారత్, తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, రకరకాల ఇదంతా చరిత్ర అనుకోండి. సో మొత్తం మీద విలువైన అపార ఖనిజాలను పాకిస్తాన్ అమ్ముడుపోయి అమెరికా చేతిలో పెడుతుందనడానికి ఈ భేటీయే ప్రత్యక్ష ఉదాహరణ. చూడాలి మరి బలూచిస్తాన్లో ఇప్పటికే వేర్పాటువాదులు ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం అడుగు పెడితేనే తన్ని తరుముతున్న పరిస్థితి. మరి ఇప్పుడు చైనా వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు అమెరికా కనుక ఎంట్రీ ఇస్తే ఇంకెలా ఉంటుందో పరిస్థితులు అనేది వేచి చూడాల్సిందే.